ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం మండలంలోన జై భీమ్ ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జి హనుమన్న మాదిగ, జై భీమ్ ఎంఆర్పిఎస్ మంత్రాలయం నియోజకవర్గ నాయకులు దేవరపాటి అనిల్ కుమార్, టౌన్ అధ్యక్షులు గోపాల్ మాదిగల ఆధ్వర్యంలోన మంత్రాలయం మండలం టౌన్లో కూడా మరి జై భీమ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర పర్యటన సందర్భ భాగంలోన ఇక్కడ అధికారులందరూ కూడా మరి నూతన అధికారులు ఇక్కడ రావడం కూడా జరిగినది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఏదైతే ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుందో వాడు జరగకూడదని అందరూ అధికారులను కూడా ఇక్కడ పరిచయం చేపించి రాబోయే రోజుల్లోన మరి పార్టీలకు అతీతంగా, నాయకులకు అతీతంగా, సంఘాలకు అతీతంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా కులాలకు కూడా పథకాలు అందే విధంగా కూడా చేయాలని కూడా ఇక్కడ ఈరోజు కూడా పర్యటించడం కూడా జరిగినది. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలోన బడుగు బలహీన వర్గాల వైపు కూడా ఈ ప్రభుత్వాలు, ఎన్డీఏ ప్రభుత్వాలు కూడా మక్కువ చూపుతున్నాయి. అధికారులందరూ కూడా ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి ఏవైతే పథకాలు అందాలనుకున్నావో ఆ నేరుగా అందించే దిశగా కూడా అధికారులు కూడా పనిచేయాలని కూడా మేము మాట్లాడడం కూడా జరిగినది. ఒకవేళ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఒకవేళ పథకాలు అందలేకపోతే మాత్రం జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం మీ పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టించి లేదా మిమ్మల్ని సస్పెండ్ అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి ఇక్కడ ఈ మంత్రాలయం నియోజకవర్గంలో కూడా దాదాపు కూడా దళిత గిరిజనులు కూడా ఎక్కువ ఉన్నవి. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి ఎలాంటి పక్షపాతం కూడా ఈ నాయకులు కూడా చూపకుండా కూడా వాళ్ళని సమానంగా కూడా చూడాల్సిన బాధ్యత కూడా ఈ నాయకుల పైన కూడా ఈ అధికారుల పైన కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి దళితులని గిరిజనులను కూడా నాయకులు కొంతమంది మరి విలేకరుల సమావేశంలో కూడా కుర్చీల మీద వాళ్ళోటే కూర్చుంటున్నారు, కానీ మరి దళిత గిరిజనుల్ని నిలబెట్టి ప్రెస్ మీట్లు కూడా మాట్లాడుతున్నారు. మీరు వివక్షత చూపిస్తున్నారు. ఒకవేళ అదే మీరు మా దళిత గిరిజనుల పట్ల వివక్షత చూపిస్తే మాత్రం మీకు ఎన్నికల్లో మాత్రం మూల్యం చెల్లిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఎస్సీ వర్గీకరణ ఈ నెల 1వ తేదీన కూడా తీర్పు కూడా ఇవ్వడం కూడా శుభ పరిణామం. సుప్రీంకోర్టు కూడా మేము మరి ఎంతో ధన్యవాదాలు కూడా చెప్తూ ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేనా మరి ర్యాలీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఈ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం, ఎమ్మెగనూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లాలోనే కూడా చేయడం కూడా జరిగినది. అందుకనే వర్గీకరణ కూడా సాధించుకోవడం కూడా చాలా మంచిది. మరి వర్గీకరణలో ఎస్సీ ఎస్టీ కులాలు కూడా ఉన్నవి కాబట్టి మరి ఆర్టికల్ 341, ఆర్టికల్ 342 మరి అదేవిధంగా 16 సబ్ క్లాస్ 4 ద్వారా కూడా మరి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం కూడా శుభపరిణామం. దీన్ని కొంతమంది జీర్ణించుకోలేక మరి వాటిపైన భారత్ బంధులు కానీ నిరసనలు కానీ తెలుపుతున్నారు. మీకు ఒకటే తెలియజేస్తున్నాం, అయ్యా మనం ఒక తండ్రికి కొడుకులు ఉన్నాము, సమాన వాట కూడా పంచుకోవడం జరిగింది. ఎన్ని రోజులు మీరు మా వాట పంచుకొని తింటున్నారు? మీరు నిరసన భారత్ బంద్ చేసిన వారికి నేను సూటిగా అడుగుతున్నాను, ఎన్ని రోజులు మా వాటను దన్నుకుంటున్నారు? ఒక్కసారి 1975 నుంచి కూడా మీరు కార్పొరేషన్ నిధులు కానీ, రాజకీయ పదవులు కానీ, అడ్మిషన్లు కానీ, మరి వీటన్నిటి ఉపాధి విషయంలో కానీ తిరిగేస్తే అంతా SC-Cనే ఎక్కువ ఉన్నది, మరి SC-B చాలా తక్కువ ఉన్నది. మరి మా వాటంతా కూడా మీరే తిని మీరే మరి అద్దాల మేడలో కూడా పెడుతున్నారు. కాబట్టి మా వాటా మాకు వచ్చింది, మా వాటకి మీరు తిరుగుబాటు చేస్తే మేము ఎత్తుకు పై ఎత్తు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా మీకు మూల్యం చెల్లిస్తాము జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం నుంచి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణలకు క్రిమినల్ లేయర్ను కూడా పక్కడ్బందీగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేసే దిశకు కూడా జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం కూడా పనిచేస్తుంది. మరి భార్య భర్త ఇద్దరు కూడా మరి గవర్నమెంట్ ఎంప్లాయీలే ఉంటే మరి కొడుకులకు మాత్రం రిజర్వేషన్ను తీసేయాలని మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మరి ఎవరైతే ఏ పార్టీ నాయకులు ఉన్నారో అందరూ కూడా జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘంలో కూడా ద్వారా వినతి పత్రాలు కూడా అందజేసి క్రిమినల్ లేయర్ని పక్కడ్బందీగా అమలు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన
మరి రాజ్యాంగ ఫలాలు రిజర్వేషన్ తమాషా ప్రకారం ప్రతి ఒక్క పేదవారు కూడా అందజేయాలనే దిశగా కంకణం కట్టుకొని కూడా జైభీమ్ ఎంఆర్పిఎస్ సంఘం కూడా పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. క్రిమి లేయర్ను వర్తిస్తే కోట్ల మంది సామాన్య ప్రజలు దళిత గిరిజనులు వెనకబడి మరి ఎంతో చాలక ఇంట్లోనే కూర్చున్నారు. మరి మీరు అప్పుడే అధికారిగా మీరు ఉన్నప్పుడు భార్యాభర్తల అధికారిగా ఉంటే మీ వాళ్ళే, మీ కుమారులే, మీ పిల్లలే మరి ఎక్కువ కలెక్టర్లు అయితేమి, మరి ఇంజనీర్లు అయితేమి, డాక్టర్లు అయితేమైతున్నారు. ఇక్కడ పేద దళిత గిరిజనులు వెనకబడిపోతూనే ఉన్నారు. కాబట్టి తప్పకుండా క్రిమి లేయర్ని అమలు చేసే దిశగా సంఖ్యలకైనా లాఠీకైనా బుల్లెట్లకైనా భయపడకుండా ఈ రాష్ట్రంలో కూడా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా జైభీమ్ ఎంఆర్పిఎస్ సంఘ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగని కూడా తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.